వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభు ఈరోజు మదర్స్ డేగా నాయన ప్రభు కొంతమంది నాయన మరి తల్లులని మేము జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. యేసయ్య మేము కూడా తల్లులుగా మా బిడ్డల విషయంలో మేమేం చెయ్యాలో మా పాత్ర మేము పోషించడానికి ప్రభు మాకు సహాయం చేయి తండ్రి నాయన. మాకు తెలియని ఆత్మ విషయాలు మర్మాలు గూఢమైన సంగతి రహస్యమైన సంగతులు మీరు ఆత్మమర్మాలు తెలియజెప్పండి నాయన. నా తండ్రి మాకు తెలియని విషయాలు ఇంకా ప్రభు మేము ఏదైతే చేయాల్సిన విషయాలన్నీ కూడా మాకు చెప్పండి ప్రభు. సహాయం చేయకండి పరిశుద్ధాత్మ మీరే కార్యం చేయమని నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నా వినగలిగించే గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. ఆత్మకార్యం జరిగించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. లోకంలో ఎవరి ప్రేమ గొప్పది అని చెప్పుకున్నాం? దేవుని ప్రేమ గొప్పది ఎలాగో, తర్వాత భూమి మీద ఎవరి ప్రేమ గొప్పది? తల్లి ప్రేమ గొప్పది. తల్లి సఫర్ అయిపోయినా కానీ తన యొక్క బిడ్డలో క్షేమంగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుందండి. తనకున్నంతలో క్షేమంగా ఉండాలి, మరి నా బిడ్డలో ఇలా ఉండాలి అలా ఉండాలని ప్రతి తల్లి కూడా ఏం చేస్తుంది? కోరుకునే వారు కొంతమంది ఉంటారు. మరి వారి గురించి ప్రయాసపడి పనిచేసి కష్టపడి ఆ బిడ్డల కొరకు మరి సమకూర్చే తల్లులు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారన్నమాట అండి. అయితే మరి పూర్వం నుంచి తల్లుల పాత్ర ఏ రీతిగా ఉంది అంటే సక్సెస్ అయిన తల్లుల విషయంలో ఈరోజు కొందరం గురించి మనము తెలుసుకుందామని మరి ఎందుకో నాకు అనిపించింది అన్నమాట. ఈరోజు తల్లుల గురించి మాట్లాడితే మంచిదేమో అని అనిపించి వాక్యం మార్చాను అనమాట. దానికి వేరే వాక్యం చెప్పాలి ఈరోజు. అయితే ఈరోజు ఈ విషయం చెప్తే బాగుంటుందేమో ప్రభు అని మళ్ళీ నేను మార్చాను అనమాట. అయితే ఏమైనప్పటికైనా మొదటిగా మరి అవ్వని మనం తీసుకున్నట్లయితే అవ్వ మరి తినొద్దన్న ఫలాన్ని తిన్నదండి. అంటే తనకు దేవుడు ఆజ్ఞాపించలేదు కానీ తిన్నది కానీ తనకేమీ అవ్వలేదండి. ఎందుకంటే దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు కానీ అమ్మకు ఆజ్ఞాపించలేదు. తిన్నది కానీ ఏది నిజమో ఏది అబద్ధం అన్నది స్త్రీ చెప్పిందంట. దేవుడు చెప్పింది నిజమా, సాతాను చెప్పింది నిజమా అన్నది ఎవరు చెప్పారంట? ఎందుకు చెప్పింది? మీరు తింటే దేవుళ్ళలాగా అయిపోతారు అని చెప్పింది కదా. మరి దేవుళ్ళలాగా అయ్యారా? అవ్వలేదు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిందే నిజము, సాతాను చెప్పింది అబద్ధమని తను ఏం చేసిందంట? తెగేసి చెప్పిందంటండి. తెగేసి చెప్పిందని, కుండ బద్దలు కొట్టి చెప్పిందని ఇలాగంటూ ఉంటారు కొన్ని విషయాల్లో. అలా చెప్పేసిందంటే భయం లేకుండా అక్కడి నుంచి స్టోరీ ప్రారంభమైందంటారన్నమాట. ఏది ఏమైనప్పటికైనా ఇంకా కోటలో దేవుడు వచ్చకుండా ఇంక బయటకు వచ్చేయండి అని బయటికి తీసుకొచ్చాడు. నేను చెప్పిన మాట మీరు వినలేదు కనుక ఇక్కడి నుంచి మీరు ఇక జీవవృక్ష ఫలాలు కోసుకుని తినడానికి వీలు పడదు కనుక మీ కొరకు నేను గచ్చ పొదలు కొండల పొదలు మునిపిస్తాను, వాటిని చేర్చిపరుచుకుని మీరు పంటలు పండించుకుని తినాలి అని చెప్పేసి వీరి నిమిత్తము నేల సర్పించబడింది. చూసారా? అంటే భూమికి శాపం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి శాపం లేదు. అందుకే చూడండి, మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను నా చిన్నప్పుడు బాగా అంటే పెద్దోళ్ళు చెప్పుకోవటం విన్నాను అనమాట. ఈ భూమి పండుతుందటండి, పక్కన ఉన్న భూమి పండుదటండి. విన్నారా మీరు ఎవరన్నా? అది ఒక శాపము అన్నట్టు అంటారన్నమాట. ఈ భూమి పండుతుంది, పక్కన ఉన్న భూమి పండుదు. అది మరి ఏంటో అది అదంతా ఇక దైవచిత్తమేమో అన్నట్టుగా అంటూ ఉంటారన్నమాట. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అలా అంటూ ఉంటారన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికీ వీరి నిమిత్తం నేల ఏమైపోయింది? శిక్షించబడిపోయింది. కష్టపడుతున్నారు, మరి చెమటూర్చి కష్టపడి పని చేసుకుని తింటూ ఉన్నారన్నమాట. అంతవరకు కూడా ఫలాలు కోసుకుని తినటమే తప్ప వీళ్ళకి పంట పండించుకోవటం, వండుకుంటూ తినటం, గిన్నెలు కట్టుకోవడం, బట్టలు ఉతుకోవడం ఏమి లేవు. ఆ రీతిగా సాగిపోతున్నప్పుడు మరి దేవుడు వాళ్ళని గర్భాన్ని ఫలింప చేశాడు. 2 బిడ్డలు పుట్టారు. పుట్టిన తర్వాత పిల్లలకి చెప్తున్నారు వీళ్ళు
మాతో ఉదయం సాయంత్రం వచ్చి మాట్లాడేవారు. మేము ఇలా వృక్ష ఫలాలు తిన్నాము, ఆ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ మేము తిన్నాము, చాలా టేస్టీగా ఉండేవి. ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం ఉంటే తినొద్దు అన్నాడు దేవుడు, అది ఒకటే తప్ప మిగతా అన్నీ మేము తిన్నాము, అవి చాలా బాగుండేవి, ఇలాగా అని చెప్పేసి దేవుడు తినొద్దన్న ఫలాన్ని తినడాన్ని బట్టి ఈరోజు మనం ఇలా ఈ స్థితి పట్టింది, మనకి గతి పట్టింది అని చెప్పి బిడ్డలకి చెప్తా ఉండేవారు అన్నమాట. పిల్లలకి ఎప్పుడు కూడా మంచి విషయాలు చెప్పాలండి. ఏం చెయ్యాలి? మంచి విషయాలు చెప్పాలన్నమాట. చెప్పినప్పుడు ఇద్దరికే చెప్పారు, కానీ మరి ఒక పిల్లోడు విన్నాడు, ఒక పిల్లోడు అంటే ఒకడికి గ్రహింపు అయ్యింది, ఒకడికి గ్రహింపు అవ్వలేదు. వినటానికి ఇద్దరు విన్నారు కానీ ఒకడికి అర్థమైంది, ఒకడికి అర్థం కాలేదు. అందుకే చూడండి, వాళ్ళు బలి అర్పించినప్పుడు పెద్దవాడేమో మరి పొలాలో సేద్యం చేసేవాడు, పొలం పంట తీసుకొచ్చాడు. చిన్నోడేమో గొర్రెలు మేపాడు, ఆ గొర్రెల్లో శ్రేష్టమైన వాటిని, రొవ్విన వాటిని, మరి ఎటువంటి కళంకం లేని వాటిని దేవుడికి అర్పించాడు. ఏది ఏమైనప్పటికైనా దేవుడికి ఇష్టకరమైన బలిని అర్పించాడు అన్నమాట. అర్పించి దేవుడు అంగీకరించాడు తన బలిని. అయితే మరి పెద్ద కొడుకు బలిని ఎందుకు అర్పించలేదు? వాడు బలి అర్పించాడు కదా, మరి ఎందుకు అంగీకరించలేదు? మనము కూడా కానుకలు సమర్పణ చేస్తామండి. రైసు తీసుకొస్తాం, పిడికిలు బియ్యం తీసి ప్రతిరోజు వేస్తున్నారా? అందులోనే ప్రార్థన చేసి ఏం చేయాలి? మొదట చాట్లో పోసుకుని పిడికిలు బియ్యం తీయకూడదు, ఏరుకుని మనము ఎప్పుడైతే గిన్నెలో పోసుకుంటున్నామో అందులో అప్పుడు దుప్పులు తీసి ప్రార్థన చేసి అప్పుడు మొదట మనము ఒక డబ్బాలోనే 2 మందులు వేసుకోవాలి. కొంతమంది ఏరని తీసేసి ఏరుకున్నాయి అలా వండుకుంటారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అదే మనకి పంట వస్తుంది అన్నమాట. మనం ఏది విత్తామో అదే పంట వస్తుంది అన్నమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైంది ఇవ్వాలి. మనము కాస్త అటు ఇటుగా ఉన్నది తిన్నా పర్వాలేదు, కానీ దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైంది ఇవ్వాలన్నమాట. అయితే ఆ రీతిగా మనం ఇచ్చిన ఆ ఫలము ఎప్పుడు కూడా దేవుడికి ఎలా ఉండాలి? అంగీకారంగా ఉండాలి. పెద్ద పిల్లోడు అనుకున్నాడు, నేను పొలం పంట పండించాను కదా, దేవుడికి ఎంతో పంపిస్తే సరిపోద్ది అని చెప్పి అనుకున్నాడండి. అనుకుని తెచ్చాడు. ఈ చిన్నోడు ఏం చేశాడంటే, అయితే ఇద్దరికే తల్లి చెప్పింది కదా, తండ్రి చెప్పాడు కదా, ఒకడు అలాగెందుకు చేశాడు, ఒకడు ఇలాగెందుకు చేశాడు అంటే, చూడండి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడంట వినగలిగిన చెవి, గ్రహించే హృదయం దేవుడు మనకి ఇస్తాడట. అప్పుడు దేవునితో మనము ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. ఎప్పుడైతే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నామో దేవుని మనసు ఏంటో మనకి తెలిసిపోద్దండి. హల్లెలూయా. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో మనకు తెలిసిపోద్దండి. ఎలా తెలిసిపోద్ది? మనకి ఏది ఇష్టమైందో అదే దేవుడికి ఇస్తామంటండి. మనకి ఏది ఇష్టమైందో అదే దేవుడికి ఇస్తామన్నమాట. మనకు ఇష్టం కాంతి, మనకు అక్కర్లేనిది దేవుడికి ఇవ్వమన్నమాట. మేలైంది, శ్రేష్టమైంది దేవుడికి ఇస్తాం. అలాగే ఇక్కడ హేబేలు దేవునితో మంచి సంబంధంలో ఉన్నాడు కనుక దేవుడి హృదయం తెలిసిపోయింది ఆయనకి. అంతకుముందు ఎవరు బలిలేమి అర్పించలేదు. వాళ్ళు చూసి వీళ్ళు చూసి నేర్చుకున్నాడు అంటానికి వాళ్ళేమీ అర్పించలేదు అలాగా. కానీ తన యొక్క హృదయాన్ని బట్టి నేను కూడా చాలాసార్లు మీకు చెప్పాను, నేను మరి శ్రేష్టమైన కానుక దేవుడికి ఇవ్వడం నాకు అలవాటు అయ్యింది. మా అమ్మగారు మా నాన్నగారు కానుక ఇచ్చేవారు, కానీ వాళ్ళు ఎలాంటి కానుక ఇచ్చేవారు అనేటువంటిది నాకు తెలియదు, కానీ వాళ్ళు కానుక ఇచ్చేవారు అనేదే తెలుసు నాకు. నేను మందిరానికి వెళ్ళినప్పుడు నాకు కానుక ఇచ్చి అర్పించమని, కానీ నేనేం చేసేదాన్ని అంటే నాకు ఇష్టమైన కానుక నేను దేవుడికి అర్పించేదాన్ని. అది వాళ్ళు చెప్పలేదు, పాస్టర్ గారు కూడా చెప్పలేదు. మీకు ఇంచుమించుగా ఏ పాస్టర్ గారు కూడా చెప్పరండి, ఇలాంటి విషయాలు చెప్పరు మీకు. ఎందుకంటే నేనేం చేశానో, నేను దేవుడి దగ్గర ఎలా దీవెన ఆశీర్వాదం పొందుకున్నానో అందుకే మీకు చెప్తూ ఉంటాను, మీరు కూడా అది ఫాలో అవుతూ ఉంటారన్నమాట. అంతకుముందు మీకు తెలియదు, మీకు ఎవరు చెప్పలేదు.
అయితే నేను చేసిన ప్రతిదీ మీకు ఎందుకు చెప్తాను అంటే, నేను ఎలా దీవించబడ్డానో, ఆశీర్వదించబడ్డానో మీరు కూడా అవ్వాలని నేను ప్రతి విషయం చెప్తానన్నమాట నాది. అయితే దేవుని మనసు ఎరిగాడు కనుక దేవునికి ఏది ఇష్టమో అతనికి అర్థమయ్యి అర్పించాడండి. అర్పించినప్పుడు అతని బలిని, యోవేలుని అతని బలిని దేవుడు అంగీకరించెను అని అక్కడ రాయబడి ఉంది. అంతే సాతాను అతనిలో ప్రవేశించాడు. ఎవరిలోని? ప్రవేశించి ఏం చేశాడు? రా పొలం వెళ్తాం రా తమ్ముడు అని చెప్పేసి ప్రేమగా పిలిచి తీసుకెళ్ళి చంపేశాడు. దేవునికి మనము ఇష్టకరంగా మనం ఎప్పుడైతే ఉన్నామో సాతాను ఎవరో ఒకళ్ళు ప్రవేశిస్తాడండి. మీరు గమనించుకోండి. మనం దేవునికి ఇష్టకరంగా జీవించాలని ఎప్పుడైతే అనుకున్నామో ఎవరో ఒకరిలో ప్రవేశించి మన మీద వాడు కక్ష పెట్టుకుంటాడండి. అసూయ వస్తుంది, కక్ష వస్తుంది, ద్వేషిస్తారు, ఇలాగ ఇవన్నీ వస్తాయండి. కానీ ఎన్ని వచ్చినప్పటికైనా దేవునికి మాత్రం మనం దూరం అవ్వకూడదు. ఎన్ని వచ్చినప్పటికైనా దేవునికి దూరం అవ్వకూడదు. ఎందుకంటే మనిషే దేవుడే. ఎంతమంది మనుషులు మనకి దూరమైనా పర్వాలేదు, కానీ దేవుడు దూరం అవ్వకూడదు. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఎవరికి తోడుగా ఉంటానంటున్నాడు? ఆయన యథార్థవంతుడికి తోడుగా ఉంటానంటున్నాడు. ఉన్నాడు కూడా. యోసేపు యథార్థవంతుడు, తోడుగా ఉన్నాడా లేదా? అతను సంతోషంలో తోడుగా ఉన్నాడు, అతను దుఃఖంలో తోడుగా ఉన్నాడు, శ్రమలో తోడుగా ఉన్నాడు, ప్రతి దాంట్లో తోడుగా ఉన్నాడు ఆయన. అవునా కాదు? అయితే ఏది ఏమైనప్పటికైనా చంపేసినప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఆయన. అతను రక్తం భూమి మీద ఒలికింది కనుక ఆ భూమిలో నుంచి తన రక్తం మొరపెడుతున్నాడు. మొరపెడితే రక్తంలో ఏముందంటారు? జీవం ఉందంటారు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన ఏవేలు ఎక్కడ? నా తమ్ముడికి నేను కావలి వాడినా అంటే నన్ను కాపలా పెట్టావా అని అడుగుతున్నాడు. నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుంచి నాకు మొరపెడుతుంది, ఎందుకు వాడిని నిర్దాక్షిణ్యంగా చంపేశావు? వాడిని చంపావు కనుక ఇక దేశ దిమ్మరమై తిరుగుతావు నువ్వు అన్నాడు. అంటే ఏమొచ్చిందో అతని మీదకి? బలి అర్పించాడా లేదా? కొంతమంది బలి అర్పించి శాపాలు తెచ్చుకుని కూడా ఉంటారన్నమాట. ఇదేంటండి బలి అర్పిస్తే శాపం రావడం ఏంటి అంటే ఇలాంటివి ఉంటాయన్నమాట. మన మీద అవతల వాళ్ళు కానుక ఎక్కువ ఇచ్చారంటే వాళ్ళని చూసాల్సి పడేదాన్ని కొంతమంది. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన కానుక చూస్తున్నాడు ఏంటని కొంతమంది అంటారు. ఆ రకంగా ఉన్నారనే దేవుడు ఏం చేశాడు? కొత్త నిబంధనలో ఒక విధవరాలు దాని జీవనోపాధి అంతా అర్పించేసింది అన్నాడు ఆయన. ఎంతంటే తన జీవనోపాధి 2 కాసులు. అది ఆ 2 కాసులే తన జీవనోపాధి అంట. కానీ ఆ జీవనోపాధిని అర్పించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు తమ కలిమిలో ఇచ్చారు, కానీ ఆమె తన ఏమిలో ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ఏది హైలైట్ అయింది? ఒక విధవరాలు ఇచ్చిన కానుక హైలైట్ అయింది. అంటే ఎక్కువ కానుక ఇచ్చింది ఆమె. ఎక్కువ కానుక ఏమి ఇవ్వలేదు, కానీ తన జీవనోపాధి అంతా దేవుడికి అర్పించింది అంటండి. అది దేవుడికి మాత్రమే తెలుసు, కానీ ఇంకెవ్వరికీ తెలియదు ఆ విషయం. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆమెని హైలైట్ చేశాడు. మనుషులు కాదు, దేవుడు హైలైట్ చేశాడు అనమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆ బిడ్డను పోగొట్టుకుని తల్లి ఏడ్చింది. మరలా ఇంకో కుమారుని ఇచ్చాడు దేవుడు. అతని పేరు ఎనోషు. ఆ ఎనోషు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం అప్పుడు ప్రారంభమయ్యిందనమాట. ఆ రీతిగా ఆ తల్లి ప్రార్థన చేసే ఒక కుమారుడిని లోకానికి అందించింది. అదే రీతిగా మరొక తల్లిని మనం చూసినప్పుడు, ఆనోకు తల్లిని మనం చూసినప్పుడు తన కుమారుడు దేవునితో నడిచాడు. అంటే నీ తల్లి చెప్పు బాధను నువ్వేం చేయకూడదు? రోజు వేయకూడదు అంటే. తల్లి ఎప్పుడు కూడా మనకు మంచిగా చెప్తుంది, చెడు చెప్పలేదు.
అంటే చెడు చెప్పే తల్లులు లేరని నేను అనట్లేదు, కానీ చెడు చెప్పేవాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు, మంచి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే మొత్తం మీద దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడండి. అతన్ని బట్టి మళ్ళీ అతను మనవడు అనమాట అండి. ఎవరో నోవహు. ఈ పిల్లలు ఎక్కువ తాతయ్యలు చూస్తారటండి, తాతయ్యలు చూసి ఫాలో అవుతారటండి. ఆ తాతయ్యలు కూడా మంచి గుణాలు కలిగి ఉన్న వాళ్ళు అయితే మంచి గుణాలు ఉంటాయి, లేకపోతే లేదు, ఇలాంటివి ఉంటాయి. అందుకని ఏది ఏమైనప్పటికైనా తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి, తల్లి ముఖ్యంగా వహించాలి. ఆ అబ్బాయి కూడా దేవునితో నడిచాడు. దేవునితో నడవడమే కాదు, కానీ లోకమంతా కూడా దేవుడు నాశనం చేసినప్పుడు ఆ ఒక్క ఫ్యామిలీ రక్షించాడు, దేవుడు రక్షించాడు. దేవుడు రక్షించాడు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. అతను వాడ నిర్మాణం చేయమన్నాడు. పొడవు, వెడల్పు, ఎత్తు, ఏ కర్రతో చేయాలో, ఎక్కడ కిటికీలు పెట్టాలో, ఎక్కడ గుమ్మం పెట్టాలో మొత్తం అంతా చెప్పాడు. అవన్నీ చెప్పినట్టుగా చేసిన కారణాన్ని బట్టి తను ఒక్కడ బట్టి తన కుటుంబాన్ని అంతటినే రక్షించింది ఆ కాలంలో. ఆ తర్వాత వారి నుంచి సంతాన ఉత్పత్తి అనేటువంటిది జరిగిన తర్వాత మరలా మనం చూసుకుంటే వీళ్ళ ద్వారా సంతానం అభివృద్ధి చెందుతూ అందులో నాకు బాగా నచ్చిన పాత్ర మోషే గారి తల్లి. మీకు కూడా నచ్చుద్ది. ఆవిడ ఆ రోజుల్లో మగపిల్లలు పుడితే వాళ్ళని ఏం చేయాలి? నైల్ నదిలో వేసేయాలి. ఆడపిల్లలు మాత్రమే బ్రతకనిస్తారు, మగపిల్లలు నైల్ నదిలో వేసేయాలి. ఎందుకంటే మగపిల్లలు యుద్ధాలు చేస్తారు, రేపొద్దున మన మీద తిరుగుబాటు చేశారు అంటే మరి వీళ్ళే గెలుస్తారు అని చెప్పేసి మగపిల్లల్ని చంపేయాలి అని చెప్పేసి ఆజ్ఞ అన్నమాట, రాజాజ్ఞ. ఆ మగపిల్లల్ని చంపేయమనేసరికి ఈ తల్లి ఏం చేసింది అంటే మగపిల్లోడు అంటే మంత్రసానులు కూడా చెప్పాడు రాజు పిలిచి, సిప్రా పూయా అనే నర్సులు అన్నమాట అండి వాళ్ళు. ఆ నర్సులుకి ఏమని చెప్పాడంటే ఆయన, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి, మగపిల్లలు పుడితే చంపేయండి అని చెప్పాడండి వాళ్ళు. చెప్పినప్పుడు దేవుడు నర్సులతో మాట్లాడాడట, మీరు ఆ పని చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడట. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మగపిల్లలు చంపలేదాన్ని. ఎవరికి భయపడి? దేవుడికి భయపడి. వాళ్ళు బ్రతకనిచ్చేసరికి మొత్తం మీద పలానా ఇంట్లో ఏడు వినపడుతుంది అని వెళ్ళి చూసేవారట కొంతమంది. చూసినప్పుడు మగపిల్లోడైతే తీసుకెళ్ళి నైల్ నదిలో వేసేసేవారట. ఆ నదిలో ఎందుకు వేసేవారు అమ్మ అంటే, ఆ నదిలో ఏమున్నాయి? మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళు తినేసి అన్నమాట ఆ పిల్లలు. అందుకని ఆ రీతిగా చాలామంది తల్లులు తమ బిడ్డలు పెంచుకోలేకపోయారు. అయితే ఈ మోషే గారి తల్లి మరి ఏం ప్రార్థన చేశారో వాళ్ళు ఏంటో మనకు తెలియదు, కానీ మగపిల్లోడు పుట్టాడు. మగపిల్లోడు పుడితే ఆ పిల్లోడు 3 నెలల వరకు పెంచగలిగింది. కానీ ఆ తర్వాత మనం గమనిస్తే చిన్ని పిల్లలు ఏడుస్తారు, పుట్టగానే ఏడుస్తారండి. అలాగా నెల పెరిగేసరికి వాళ్ళ స్వరం పెరుగుతుంది, పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ 3వ నెల వచ్చేసరికి వీడి స్వరం ఏమవుతుంది? పక్కింటికి అలాగా దూరం పెరుగుతుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే, మన పిల్లోడిని మనం చంపేసుకున్నాం కదా, వాళ్ళ పిల్లలు ఎందుకు బతకాలి, వాళ్ళ పిల్లోడు కూడా చచ్చిపోవాలని అలాంటి అసలు కూడా కొంతమందికి ఉండి చెప్పేస్తారనమాట. ఫలానా ఇంట్లో మన పిల్లోడు ఉన్నాడని చెప్పేస్తారు. అయితే ఏది ఏమైనప్పటికైనా మరి పిల్లోడిని అయితే ఎలాగోలాగా పెంచారు, కానీ ఎవరు కంట పడకుండా, ఎవరికి వినపడకుండా దేవుడికి ప్రార్థిస్తూ ఆ తల్లి, ప్రభువా మేమందరము కూడా ఇలాగా వీళ్ళకి బానిసలు అయిపోయాము, మరి ఈ పరిస్థితి ఇంతేనా మాకు,
ఎలా తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసేటప్పటికి దేవుడు ఆ మగబిడ్డని ఇచ్చాడు. అలాగే పెంచింది. ఇప్పుడు పెంచలేని స్థితికి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ బిడ్డ చచ్చిపోవటం తనకి ఇష్టం లేదు. ఆ తల్లి ప్రార్థన చేసినప్పుడు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఒక జమ్ము పెట్టెని తయారు చేసి దానికి కీలు పూసి అందులో పెట్టి ఆ నైళ్ళలో వదిలేమన్నాడు దేవుడు. ఆ రీతిగా చేసినప్పుడు అదంట ఆ పిల్లోడికి అంత దూరాన్ని ఉన్నాయంటండి. మొసళ్ళు వచ్చి పెట్టెని సమీపించలేదంటండి. ఎవరి ఆజ్ఞ అది? దేవుని యొక్క అది. మొసళ్ళు వచ్చాయా లేదా? కానీ దగ్గరికి రానిచ్చాడా దేవుడు? రావట్లేదు. మన సెక్యూరిటీ వేరుగా ఉంటుందండి, దేవుని సెక్యూరిటీ వేరుగా ఉంటుంది. మన సెక్యూరిటీ వేరు. చూడండి, ఇందిరాగాంధీ గారిని చంపేసింది ఎవరు? తన బాడీ పోతే తను చంపేసేది. అంటే ధనానికి ఏమైపోతారు వాళ్ళు? ఎప్పుడైపోతారు ధనానికి. ధనాపేక్ష సమస్త కీడులకి మూలమంటాడు. ఆ ధనానికి అమ్ముడైపోయి ఆవిడని చంపేశారు. ఏకగ్రీవంగా పరిపాలన చేసిన ఆవిడ అక్కడే ఒక్క ఆవిడే. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆ బాక్స్ దగ్గరికి రానలేదు దేవుడు. ఆ మొసళ్ళు ఏ తల్లి అయితే ఆ కొడుకు మీద మమకారం విడిచిపెట్టుకోలేకపోయిందో అదే తల్లి దగ్గరికి చేర్చేశాడు మళ్ళీ దేవుడు. ఎలా చేర్చాడు? పాలు తాగుతూ జీతం ఇచ్చాడట. మోషే గారు కన్న తల్లికి జీతం ఇచ్చింది ఎవరో అంటే మోషే గారు ఒక ఆయన ఇచ్చాడట. ఆ రీతిగా దేవుడు ఏర్పాటు చేశాడండి. అయితే ఆ తల్లి ఉగ్గు పాలతో అన్నీ నేర్పించిందన్నమాట. ఆ బిడ్డ ఒక లీడర్ అవ్వాలని ప్రార్థన చేసిందండి. ఈ ఐగుప్తీయులందరినీ విడుదల చేయాలి బిడ్డ, ఒక లీడర్ అవ్వాలి ప్రభువా. వీళ్ళందరూ ఇలా బానిసలుగా ఉంటున్నారు, ఈ బానిసత్వం నుంచి విడుదల చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే అతనికి చాలా తర్ఫీదు అవసరమైందండి. చాలా తర్ఫీదు అవసరమైంది. ఆ తర్ఫీదంతా పొందిన తర్వాత ఎంతకాలం అతను తర్ఫీదు తీసుకోవాల్సి వచ్చిందంటే ఐగుప్తులో 40 సంవత్సరాలు తర్ఫీదు తీసుకోవాల్సి వచ్చిందండి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాన్ దేశం వెళ్ళిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు తర్ఫీదు తీసుకోవాల్సి వచ్చింది. గొర్రెల మందని మేపాడండి. అక్కడ చిన్న గొర్రెల మందనే మేపాడు. కానీ తన అసలైన పోస్ట్ అది కాదు. దేవుడు ఎందుకొరకైతే ఏర్పాటు చేశాడో ఆ పని కాదు అతను. కానీ ఇదంతా కూడా ఏమవుతున్నాడు? ఇతను ఒక తర్ఫీదు అవుతున్నాడు అన్నమాట అండి. ఆ తర్ఫీదు అయిన తర్వాత అప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. దర్శించి ఐగుప్తు దేశం వెళ్ళమన్నాడు. ఆ తర్వాత అక్కడ అద్భుతాలు చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ జనాంగాన్ని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ఒక గొప్ప లీడర్గా చేశాడండి దేవుడు. హల్లెలూయా. అంటే తల్లి ప్రార్థన వ్యర్థమైందా? మీరేమీ చేయలేకపోవచ్చు, కానీ మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తే మనిషికి చావు ఉంటుంది, కానీ ప్రార్థనకు చావు ఉండదు. ప్రార్థనకి చావు ఉండదండి. మన బిడ్డల కొరకు ఒక ప్రత్యేకత కలిగి మనం ప్రార్థన చేయాలన్నమాట. ఒక పాస్టర్ గారు అన్నారు, బిడ్డ ఇంకా కడుపులో పడకముందే చేయాలి ప్రార్థన అన్నారు. ఆ విషయం నాకు తెలియదు, కానీ కడుపులో పడ్డాక నేను ప్రార్థన చేసిందండి. అలా చేయమని కూడా ఏ సేవకుడు చెప్పలేదు, ఏ పాస్టర్ అమ్మగారు చెప్పలేదు. అందుకే అనేక విషయాలు మీకు చెప్తూ ఉంటానన్నమాట. అటు శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా అన్నీ చెప్తూ ఉంటానన్నమాట. అలాంటివి చెప్పరు ఎవరు మనకి. ఆ ప్రార్థన వ్యర్థమైందా? ఏ ప్రార్థన తల్లి చేసిందో ఆ ప్రార్థన ఆ బిడ్డ విషయంలో ఏమైపోయింది? నెరవేర్పు జరిగిపోయింది. ఏంటి నా పరిస్థితి, చిన్ని గొడ్డుల మధ్యనా అని అనుకున్నాడు, కానీ
30 లక్షల మందిని అతను ఏం చేయగలిగాడు? నడిపించడం అంటే అది ఏమన్నా సామాన్యమైన విషయం అండి? ఇక్కడి నుంచి నేను గేటు దగ్గర ఉన్న మనుషులు తిరిగి వినపడుతుందండి. 30 లక్షల మందిని ఎలాగ చేయగలిగారు వాళ్ళు? ఎలాగ హ్యాండిల్ చేయగలిగారు వాళ్ళు? కొన్ని మైకులు ఏమన్నా ఉన్నాయా అప్పుడు? ఏ సదుపాయం లేదప్పుడు. అసలు ఇక్కడ ఉన్న మనిషి 30 లక్షల మంది ఎక్కడ వరకు సాగుంటారు మీరు ఆలోచించండి. అక్కడ మనిషి ఇక్కడ ఉండి మాట్లాడిన మనిషి అక్కడ ఉన్న మనుషులకి వినపడాలి అంటే అది మన స్వరం ఎంతవరకు వినపడుతుందో అక్కడ వరకు మన స్వరం వినపడుతుంది. వాళ్ళ అవతల వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ అవతల వాళ్ళకి చెప్పాలి. చివరికి చేరేటప్పటికి ఎంతమంది మాట్లాడి ఉంటారో మీరు ఆలోచన చేయండి. అవునా కాదా? ఎంత మరి నిజంగానే ఇప్పుడు స్వరాలు వేరు, అప్పుడు స్వరాలు వేరండి. ఇప్పుడు మైక్ లేకపోతే అసలు స్వరమే బయటకు వెళ్తలేదు. అలాగా తల్లి చేసిన ప్రార్థన వ్యర్థం అవ్వలేదు. తన కుమారుడి కొరకు ఏదైతే ప్రార్థన చేసిందో అది ఆ బిడ్డ జీవితంలో నెరవేర్పు జరిగిందండి. అలాగే చూసుకుంటూ పోతే మరి సమూయేలు గారి విషయంలో కూడా తల్లి ఎంత ప్రార్థన చేసింది. అయితే నిజంగా ఆ తల్లి ప్రార్థన చేయడానికి కూడా విచిత్రం ఏంటంటే తన వైరి యొక్క పెనిన్న తను ఏం చేసింది? ప్రతిరోజు టార్చర్ పెట్టేసిందండి. ఏం చేసింది? టార్చర్ పెట్టేసింది. ఆ టార్చర్ ఆమె ఏం చేయలేకపోయింది? భరించలేకపోయేది అనమాట. భరించలేక భర్త మీద పడింది. ఆమె చూసావా ఎలాగంటుందో, ఆమెకు పిల్లలు ఉన్నపోలాగా నాకు పిల్లలు లేనిపోలాగా నన్ను ఎలా అంటుంది, శుద్ధి పోటీ మాట్లాడుతుంది, అది ఇది అనేసి భర్త మీద కంప్లైంట్ చేసేది. చెప్పాలి అంటే అంతమంది పిల్లలు ఉన్నా కానీ ఆమెకంటే ఈమెనే ప్రేమించేవాడు. అతను ఈమెనే ప్రేమించాడు. అప్పుడు ఒక రోజు నిష్ఠూరంగా మాట్లాడిందంట. ఏది ఏమైనప్పటికైనా నువ్వు నాకు అసలు పిల్లల్ని ఇవ్వట్లేదు, నువ్వు ఆమెకైతే అంతమంది పిల్లలు పుట్టేశారు, నాకైతే లేరు అని చెప్పేసి కొంచెం నిష్ఠూరంగా మాట్లాడేటప్పుడు ఆయన అన్నాడంట, అమ్మ నీకు నేను పిల్లల్ని ఇవ్వడానికి నేను ఏమన్నా దేవుళ్ళ అన్నాడు ఆయన. అంటే గర్భఫలం ఆయన ఇచ్చు మరి బహుమానం ఇచ్చేవాడిని అడగాల లేకపోతే భర్తను అడగాల? ఆ విషయం ఎవరికి తెలిసింది? భర్తకి తెలిసింది కానీ భార్యకు తెలిసిందా? తెలియదు. అందుకే భర్తల మీద కాదు మీరు కోపం పెట్టుకునేది. ఎవరి మీద ఎవరితో చెప్పుకోవాలి మీరు? బిడ్డల కోసం ప్రభువా నాకు ఇలా కావాలి అలా కావాలని మీరు ఏం చేయాలి? అడగాలి. నాకు ఒక మగబిడ్డని ప్రభువా, నాకు ఒక ఆడబిడ్డని ప్రభువా అని చెప్పి మీరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. మరి అంటే భర్త వలన బిడ్డ పుట్టడం జరుగుతుంది కానీ ఆ భర్తను కూడా దేవుడు ఉపయోగించుకోవాలి అన్న విషయంలో మరి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకునేను అని ఉంటుంది. అక్కడ మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మీరు చదువుకుంటే ఆమె ఎప్పుడైతే ఇలా అడిగిందో భర్తని, అమ్మ నీకు నేను పిల్లల్ని ఇవ్వడానికి నేను ఏమైనా దేవుడినా అని అడిగాడు ఆయన. అప్పుడు కానీ ఈవిడికి చెంప చెల్లు మనలేదన్నమాట. ఆయన మాట్లాడింది మాటే కానీ ఈవిడికి చెంప చెల్లు అనిపించినట్టు అనిపించింది. నిజమే కదా, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం కదా, బహుమానం ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ ఈయన అడిగి ప్రయోజనం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పోయింది. వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు, ఈవిడేమో కన్నీటి ప్రార్థన చేస్తుంది దేవుడి మందిరానికి. మీరైనా సరే ఏదైనా మీ విషయంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏదైనా బాధ కలిగినప్పుడు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోండి. మీ ఇంట్లో ప్రార్థన చేసుకోండి, మందిరానికి కూడా వచ్చి ప్రార్థన చేసుకోండి. మీ యొక్క కోరికను ఆయన ఏం చేస్తాడో సఫలపరుస్తాడు అన్నమాట. ఇంకోటి ఏంటంటే నువ్వు అడిగిన దాంట్లో ఒకవేళ అది నీకు మేలై అయితే పర్వాలేదు, కీడైంది కూడా నువ్వు అడుగుతున్నావు అనుకో, అప్పుడు దేవుడు చేయడు. ఒకవేళ చేసిన అది నీకు కీడే కలుగుతుంది.
నేను ఒక్కొక్కసారి ఏదైనా ప్రార్థన చేసుకున్నప్పుడు, ఇప్పుడు కాదులేండి, ఇది వరకు ప్రభువా ఇలా అడిగానని ఇచ్చేయొద్దు, దానివల్ల నాకు మేలుందో కీడుందో నాకు తెలియదు, అది మేలైతేనే ఇవ్వండి, కీడైతే నాకు ఇవ్వద్దు, నేను అడిగానని ఇవ్వద్దు అని మళ్ళీ వెంటనే చెప్పేదాన్ని దేవుడితో. అంటే మనం చేసే ప్రార్థనలో కూడా ఒక్కోసారి మనము అడగాల్సినవి అడుగుతాము, అడగకూడని కూడా అడుగుతాం అన్నమాట. దాని వెనకాల కీడు ఉందని మనకు తెలియదు కొన్ని విషయాలు. అందుకే మన నిర్ణయాల కంటే మనము అనుకున్న దాన్ని దేవుడి దగ్గర మనము ఏం చేయాలి, చెప్పుకోవాలి, ఆయనతో చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు ఆయన మనకి మేలైతే చేస్తాడు కానీ కీడైంది చేయడు. ఒక్కోసారి ఆలస్యం అవుతుంది కానీ మేలే జరుగుతుంది. నేను ఎప్పుడు చెప్తాను మీకు, కీడు వెనుక మేలు ఉంటుంది అని చెప్తాను. చూడండి, ఆ రోజు మనస్ఫూర్తిగా వెళ్ళింది దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ తింటూ త్రాగుతూ సంతోషంగా ఆనందంగా గెంతులేస్తూ హ్యాపీగా ఉన్నారు. నేను మాత్రం దేవుని మందిరంలో ఏడుస్తున్నాను. నాకు ఒక మగబిడ్డని ఇచ్చావంటే ప్రభువా నీ సేవకు నేను ఇచ్చేస్తాను, నీ మందిరానికి ఇచ్చేస్తాను అని చెప్పేసి దేవుడితో చెప్పుకుంటాను. అప్పుడు ఆ మందిరంలో ఉన్న సేవకుడు, ఆయన పేరు ఏలి, ఆయన వచ్చి ఇంకా ఎంతసేపు మంత్రాలుగా ఉంటావమ్మా లేవు అంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడు వీళ్ళ పండగ చేసుకోవడానికి వచ్చారు కదా, బాగా తినేసి తాగేసి ఉంటుంది, మొత్తం ఎక్కువైపోయింది ఈమెకి అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఆమెకి కోపం రావాలి కదా, మనకైతే వస్తుంది కోపం. ఆమె కోపం రాలేదు. ఏలిన వాడ, నేను మత్తురాలను కాదు, నా దేవుడిని నేను ఒక విషయం అడగడానికి వచ్చాను. నేను నాకు అంటే విషయం చెప్పలే అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు కదా, అమ్మ నువ్వు అడిగింది దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు, వెళ్ళమ్మా అన్నాడు ఆయన. అంటే ఒక బ్లెస్సింగ్ అందిందా లేదా? అందింది. వెళ్ళిపోయింది, సంతోషంగా వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి ఆవిడ దుఃఖముఖిగా ఉండుట మానెను అని ఉంటుంది అనమాట. కొన్ని ఎప్పుడైతే మనం దేవుడికి అప్పగించేసుకున్నామో ఇంకా దుఃఖముఖిగా ఉండకూడదు. ఇంకా దుఃఖంతో దేవుని మందిరానికి వచ్చామండి, దుఃఖంతో వెళ్ళకూడదు. ఇంకా మనము మన హృదయంలో ఉన్న దేవుడితో చెప్పేసుకున్నాం కదా, హ్యాపీగా వెళ్ళాలన్నమాట. ఎందుకని వెళ్ళాలి? నా దేవునితో చెప్పాను, నా దేవుడు చూసుకుంటాడని మనం హ్యాపీగా వెళ్ళాలి. ఇంకా దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఉన్నది అంటే సాతాను వాడుకుంటాడు, ఇంకా దుఃఖ పెడతా ఉంటాడు, ఇంకా దుఃఖ పెడతా ఉంటాడు. దుఃఖాన్ని విడిచిపెట్టి సంతోషంతో వెళ్ళినప్పుడు అప్పుడు సాతానికి పిచ్చెక్కిపోతుంది. నిన్ను చూసి ఏదమ్మంటే ఇది వరకు ఏడుస్తూ కూర్చునేది, ఇప్పుడేంటి ఏడవట్లేదేంటి, ఇప్పుడేమీ బాధపడట్లేదేంటి అని సాతానికి పిచ్చెక్కించాలి. నువ్వు బాధపడటవు, నువ్వు ఏడుస్తూ, నువ్వు దుఃఖంగా ఉండడం కాదు. ఎందుకంటే నీ దేవుడు నీ పక్షాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడు కార్యము చేస్తాడు ఆయన. నీ హృదయంలో ఉన్నది ఆయనకు చెప్పుకున్నావు కదా, ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమరించుకున్నావు కదా, ఆయన నీ పక్షాన్ని ఆయన కార్యం చేస్తాడు. ఆ రీతిగా ఆమె వెళ్ళిపోయింది. ఇంకా ఆమె మాట్లాడినా ఈమెమి దుఃఖపడట్లేదు. ఇదేంటి ఇదివరకు ఏదన్నంటే ఇలా అయిపోయేది కదా, ఇప్పుడేంటి అవ్వట్లేదంటే నా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రాత్రి దేవుడు వాళ్ళని జ్ఞాపకము చేసుకొనెను. అంటే ఆమె ఎప్పుడైతే హృదయం తెరిచి తన దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందో, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడట. ఏమండి మర్చిపోయాడా దేవుడు? అంటే ఆమెకి బిడ్డల్ని ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. అనుకున్న దాన్ని ఇప్పుడు ఈవిడ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఈవిడ ప్రార్థన మనుషుల వైపు చూడట్లేదు, దేవుని వైపు చూస్తుంది. ఇప్పుడు ఈమె చూసి ఎప్పుడైతే మొరపెడుతుందో, ఇప్పుడు ఆమె పక్షాన్ని దేవుడు నిలబడ్డాడో, ఇప్పుడు స్ట్రాంగ్గా కార్యము ఆయన ప్రారంభించాడు. దేవుడు పూనుకునేంత వరకే మన పరిస్థితులు సరిగ్గా ఉండవండి. ఎప్పుడైతే దేవుడు పూనుకున్నాడో ఇంకా మనకి బయటను ఉండదంట. ఆయనే చూసుకుంటాడు, ప్రతి విషయంలో ఆయనే చూసుకుంటాడు. అందుకే మనం పరిస్థితుల వైపు చూడకూడదు. ఎవరిని చూడాలి? దేవుడిని చూడాలండి. దేవుడికి ఎప్పుడైతే చెప్పుకున్నామో
ఇక దేవుడినే చూడాలి కానీ పరిస్థితుల వైపు చూడకూడదు. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భము దాల్చింది, బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పెరిగి పాలు విడిచిపెట్టే వరకు ఉంచి అప్పుడు దేవుని మందిరానికి అప్పగించేస్తున్నప్పుడు ఆ చిన్ని బిడ్డ దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడండి? పరిచర్య చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. మన బిడ్డలకి దేవుని మందిరంలో ఏం నేర్పించాలి? పరిచర్య చేయడం నేర్పించాలి. నేర్పుతున్నారా? చెప్పండి. మందిరపు పనులు చేయాలి మీ పిల్లలు. దేవుని ఆశీర్వాదాలు రావాలి వాళ్ళ మీదకి. మీరు ఎలాగ దేవుని మందిరపు పనులు చేసేవారో మీ పిల్లలు కూడా ఏం చేయాలి? మందిరపు పనులు చేసేటట్టుగా మీరు వాళ్ళకి తర్ఫీదు ఇచ్చేయాలి. అయ్యో నా పిల్లలకి చెమట పెడుతుందేమో, నా పిల్లల బట్టలు మాసిపోతాయేమో, నా పిల్లల జుట్లు చెరిగిపోతాయేమో, ఈ ఆలోచించకూడదు మీరు. ఒకప్పుడు మీరు చేశారా లేదా దేవుని మందిరం పని? దేవుడు ఆశీర్వాదించాడా లేదా? ఇంకా ఈ చాలనుకుంటున్నారా? ఇంక ఈ ఆశీర్వాదాలు చాలే, మిగతా వాళ్ళు తీసుకుంటారులే అనుకుంటున్నారా? దేవుని మందిరపు పని చేయటం చాలా మంచిది, శ్రేష్టమైనది. పాలు విడవగానే ఆ బిడ్డని విడిచిపెట్టాలంటే తల్లికి ఎంత బాధో మీరు ఆలోచించండి. అయినప్పటికైనా తన చేసుకున్న మొక్కుబడిని ఏం చేసింది? చెల్లించేసింది. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసాడు కదా. ఆ రోజుల్లో ఆ దివిటి వెలుగుతూ ఉండాలి. దేవుని దగ్గర ఏం చేయాలి? ఆ దివిటి వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే నూనె అయిపోకూడదు అందులో. ఆ నూనె అయిపోకుండానే అందులో ఏం చేయాలి? నూనె పోస్తూ ఉండాలి, పోస్తూ ఉండాలి. అవన్నీ ముందే తల్లి నేర్పించేసింది. దైవ సేవకుడు నేర్పించలేదు. ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించేసిందండి. ఇలా చెయ్యాలి నాన్న, అలా చెయ్యాలి నాన్న. దేవుని మందిరంలో మీ బిడ్డలకు కూడా మీరు ఏం చెయ్యాలి? ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని మీ బిడ్డలకు మీరు నేర్పించుకోవాలండి. ఈ రోజుని సేవలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మేము ఇలా చేసాం, అలా చేసామని సాక్ష్యాలు చెప్తున్నారా లేదా? చెప్పండి. మరి మనం ఏం చేయకుండా ఎలాగైపోతాం? మనం ఎలా దీవించబడిపోతాం? ఎలాగ ఆశీర్వదించబడిపోతాం? అది మనకు ఒక అలవాటు అయిపోవాలండి. దేవుని పని అనేటువంటిది ఏమైపోవాలి? మనకి ఒక అలవాటు అయిపోవాలి. మనకు మన జీవితంలో ఒక భాగం కింద చేసేసుకోవాలి మనం. ఆ రీతిగా మన పిల్లలకు కూడా మనం ఏమి ఇచ్చుకోవాలి? తర్ఫీదు ఇచ్చుకోవాలి. మోషే తన తల్లి తర్ఫీదు ఇచ్చింది. అలాగే మరి హన్న కూడా తర్ఫీదు ఇచ్చింది తన బిడ్డకి. హవ్వ కూడా తర్ఫీదు ఇచ్చింది తన బిడ్డకి. ఇలాగ ఒక్కొక్క తల్లి తన బిడ్డలకి ఏమి ఇచ్చిందండి? తర్ఫీదులు ఇచ్చారండి. వాళ్ళు తల్లిలే కాదండి, తండ్రులు కూడా ఇచ్చారండి. యోసేపు తండ్రి తనకి తర్ఫీదు ఇవ్వలేదా? అప్పటికే తల్లి చనిపోయింది. తండ్రి తర్ఫీదు ఇచ్చాడా లేదా? మరి ఒక దేశాన్ని ఏలే నాయకుడు అయ్యాడా లేదా ఆయన? అలాగా కొంతమంది స్త్రీలే కాదు, పురుషులు కూడా తల్లి పాత్రను పోషించే పురుషులు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళు చేసినవి కూడా వ్యర్థం అవ్వలేదండి. ఏది ఏమైనప్పటికైనా తల్లి పాత్ర చాలా గొప్పదండి. అలా చూసుకుంటూ పోతే మరి రిబకా కూడా అలాగే చేసింది. యాసావు కంటే యాకోబు గొప్పవాడవుతాడని దేవుడు చెప్పాడు. అందుకే అతని మీద దృష్టి పెట్టిందంట. దృష్టి పెట్టి ఎప్పుడు చూసినా తండ్రి పెద్ద కొడుకుని ఆశీర్వాదిస్తున్నాడు కానీ చిన్న కొడుకుని ఆశీర్వాదించట్లేదు. అందుకని ఆ చిన్న కొడుకుని ఆశీర్వాదించేటట్టుగా చేసింది. ఏది ఏమైనప్పటికైనా మరి చిన్న కొడుకు ఆశీర్వాదించబడ్డా లేదా? ఇశ్రాయేలు దేశముగా మారిపోయాడు అతను. చివరికి అతనిలో నుంచి 12 గోత్రాలు వచ్చినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అనేకమైన తల్లులు చేసిన
ప్రార్థన కావచ్చు, తర్ఫీదు కావచ్చు, వారి బిడ్డల్ని దేవుడు బహు బలముగా వాడుకున్నాడండి. వీరులు శూరులుగా చేశాడు దేవుడు వాళ్ళని. ఒక స్త్రీ పట్టుదల కలిగి ప్రార్థించింది అంటే, పట్టుదల కలిగి తర్ఫీదు ఇచ్చిందంటే దానికి ఇంకా తిరిగి ఉండదండి. దానికి తిరిగి ఉండదు. అంత పట్టుదల ఉంటుందండి స్త్రీకి. ఆ పనిలో ఆమె సాధించేంత వరకు విడిచిపెట్టదండి. ఆ పిల్లల కొరకు ఎంతైనా సఫర్ అవ్వడానికి ఇష్టపడుతుంది. అన్నీ త్యాగం చేస్తుందండి. బిడ్డల కొరకు అన్నీ త్యాగం చేస్తుంది. ఆడపిల్లలంట వివాహం అయ్యేంత వరకే మత్తుగా నిద్రపోతారంట. బిడ్డ పుట్టగానే, బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా ఆమె నిద్ర ఎక్కడ పోద్దో ఆమెకి తెలియదు అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఆమెకి నిద్ర ఉండదండి. నిద్ర ఉండదంటే నిద్ర పోతుంది. కానీ అంతకుముందు అమ్మ లేమ్మా, 7 అయిపోయిందమ్మా, 8 అయిపోయిందా, నువ్వు అసలు పడుకోనివ్వేంటి మమ్మీ, నువ్వు అసలు పడుకోనివ్వేంటమ్మా. దానికి సపోర్ట్ తండ్రి ఏమంటాడంటే, పడుకొని అసలు పడుకొని ఇవాళ స్కూల్ లేదు కదా అని ఆయన అంటారు. అనేసరికి పిల్లలకి బలం వచ్చేది అనమాట. సెలవు రోజుల్లో పిల్లలు ఏం చేయాలి? తల్లికి హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. నేను మా పిల్లలకి చేసినవన్నీ మా పిల్లలు బాగా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళకి చేసి నేను మర్చిపోయాను, కానీ వాళ్ళు మర్చిపోకుండా ఇప్పటికే గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మా మమ్మీ మా కోసం ఎంతో చేశారని ఈరోజు వాళ్ళు నాకు చేయడానికే ఇష్టపడుతున్నారు. అది తల్లి ప్రేమ అంటే. చేస్తాం కానీ గుర్తుపెట్టుకో. భూమి మీద తల్లి ప్రేమ గొప్పదండి. అన్నిటికంటే ఇంకా గొప్ప ప్రేమ తల్లి మన ప్రభు అయిన యేసు. ఆయన మనకు తల్లిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, అన్నగా ఉంటాడు, తమ్ముడుగా ఉంటాడు, అక్కగా ఉంటాడు, చెల్లిగా ఉంటాడు, పిల్లలాగా పిల్లల్లాగా ఉంటాడు. ఆయన ఇన్ని రకాలుగా ఆయన మనకు ఉపయోగపడతాడు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరి అయితే యేసు ప్రభుకి స్థలం ఇచ్చిందండి. ఏంటి ఆ స్థలం? గర్భం అనే స్థలం ఇచ్చింది. ఆ గర్భం అనే స్థలం ఇవ్వడాన్ని బట్టి ఎన్నో నిందలు అనుభవించిందండి. దూర ప్రాంతం పారిపోయిందండి. లేకపోతే కొట్టి చంపేస్తారు. అందుకే ప్రధానం అయ్యేంత వరకు ఆగాడు దేవుడు. ఇంకా ఆమెను ఎవరు ఏమంటానికి వీలు లేకుండా చేశాడనమాట అండి. ఆ రీతిగా లోకానికి రక్షకుడినే తీసుకొచ్చింది ఆమె. నిందలైనా పడ్డది, అవమానాలైనా పడ్డది, అన్నీ అనుభవించిందండి. కానీ లోకానికి రక్షకుడిని తీసుకొచ్చిందన్నమాట. అది కూడా చెప్పాలి అంటే ఒక త్యాగము చేసినట్టు ఆమె ఏం చేసింది? త్యాగము చేసిందండి. పురుషుడు చేసేది ఉంటుంది, స్త్రీ చేసేది చేయుతూ ఉంటుంది. ఆ రోజుని హవ్వ శాపం తెచ్చింది. ఆ తర్వాత మరియా ఆ గర్భాన్ని ఇవ్వడాన్ని బట్టి ఆ శాపాన్ని పోగొట్టడానికి ఈమె ఉపయోగపడింది. అందుకే అంటాడు దేవుడు, ఏ స్త్రీని నువ్వు ఉపయోగించుకున్నావో నేను కూడా స్త్రీని ఉపయోగించుకుంటానంటాడు. శాపం రావడానికి సాతానుడు ఎవరిని ఉపయోగించుకున్నాడో? స్త్రీని, హవ్వని. నువ్వు స్త్రీని ఏ రీతిగా మోసం చేసావో నేను కూడా స్త్రీ ద్వారానే రక్షణ నేను ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ క్రొత్త నిబంధనలో మరియని ఆయన వాడుకున్నాడండి దేవుడు. ఆ స్త్రీ ద్వారానే లోక రక్షకుని బయటికి తీసుకొచ్చాడు. మరి ఆ బిడ్డను చక్కగా పెంచిందా లేదా? వాళ్ళిచ్చి పెంచిందా లేదా? మరి అదొక త్యాగం కాదా?
ఎంత అవమానం అంటే చాలా అవమానకరంగా మాట్లాడి కూడా అంటాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు కనుక సాతాను అనేక మందిలో ప్రవేశించి వీడి తండ్రి ఎవడరా అని ఊరటండి. ఎంత బాధ అనిపిస్తుందండి. అవన్నీ అనిపించుకున్నాడు అంటే ఎవరి గురించి అనిపించుకున్నాడు ఆయన? నీ గురించి నా గురించి అనిపించుకున్నాడు. ఆయన లోకంలోకి రాకపోతే మనకు రక్షణ లేదు, మనకు పరలోకం లేదు. అందుకే నీ గురించి నా గురించి ఏమనిపించుకున్నాడు ఆయన? అనరాని మాటలు అనిపించుకున్నాడండి ఆయన. ఆయన భూలోకంలోకి రావడానికి ఆమె ఒక సాధనమైందండి. మొదటి నుంచి కూడా స్త్రీ ఎంత నష్టపోయిందో అంత మేలు చేయడానికి కూడా ఆమె ఏం చేసింది? నిలబడుకుంటూ వచ్చారండి. చాలామంది స్త్రీలు నిలబడ్డారు. నేను కొంతమంది పేర్లు మాత్రమే చెప్పాను. అందుకే కీర్తనలో ఏమని రాయబడిందంటే 144వ కీర్తన అనుకుంటా, మా కుమార్తెలు నగరునకై చెక్కబడి మూల స్తంభంలో ఉన్నారండి. అందుకే ఆనాడు స్త్రీలైనా ఈనాడు స్త్రీలైనా అనేక రకాలుగా చెక్కబడిపోతున్నారు. శ్రమ, చెక్కబడటం అంటే ఏంటి? శ్రమ అన్నమాట అండి. ఇన్ని రకాల శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? మీరు అనేకమైన మరి దేవుని కొరకు మనము బలమైన స్తంభాలుగా నిలబడాలని. ఇప్పుడు మనం మందిరంలో ఉన్నామంటే మందిరంలో ఒక్కొక్కరు ఎలా నిలబడాలి? ఒక్కొక్క స్తంభంలో నిలబడాలండి. అంటే భారము మొయ్యాలి, బాధ్యత తీసుకోవాలి. ఇవన్నీ తీసుకునే ఒక స్తంభాలలాగా మనం మందిరంలో దేవునికి మనం ఎలా నిలబడాలంట? మూల స్తంభాలలాగా దేవుని కొరకు నిలబడాలంట. మనకు అప్పగించబడిన బాధ్యతను ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు, మరిచిపోకూడదు. ఈరోజు అన్నం తినడం మర్చిపోయినట్టని ఎవరన్నా అంటారా? ఏదైనా మర్చిపోతారేమో కానీ తిండి మాత్రం మర్చిపోతారా? చెప్పండి ఎవరైనా. మనం మర్చిపోయి ఊరుకుంటుందా? మన వాళ్ళు ఏమంటారు? కడుపులో గంట కొట్టేస్తుందంట తినేయాలి. మనం పడుకుని ఉన్నా దీని పని ఇది చేసుకుంటుంది, కూర్చున్నా దీని పని ఇది చేస్తుంది, పడుకున్నా పని చేసినా ఇది పని ఇంకా టైం అయిపోయింది అని చెప్తూ ఉండదటండి మన పొట్ట. ఎంత ధాన్యరాశనైనా తినేస్తుందంట కానీ ఇది మాత్రం తృప్తి ఉండదంటండి పొట్టకి. ఎన్ని ధాన్యరాశులైనా అయిపోతాయి అంటండి, కానీ ఇది మాత్రం నిండదంట. చూసారా మన సిస్టమ్ ఎలా పెట్టాడో దేవుడు? పడుకుని ఉన్నా కూడా అరిగిపోద్దండి. విచిత్రం ఏంటో కానీ ఈరోజుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియపరిచిన విషయం ఏంటి? మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించే మంచి తల్లులుగా మారాలి. అంటే మీరు చేయట్లేదని కాదు, కానీ ప్రార్థించే తల్లులుగా ఉండాలి. మీ బిడ్డలు దేవుని మందిరాల్లో కూడా ఏం చేయాలి? పనులు చేసేవారుగా మీరు తర్ఫీదు ఇచ్చుకోవాలి. మీ పిల్లలకు మీరే ఇచ్చుకోవాలి, నేర్పించాలి వాళ్ళకి. తల్లి నేర్పించకుండా పిల్లలకు పనులు ఎలాగొస్తాయండి? తల్లి నేర్పించుకోవాలి. తండ్రి ఏం కాదులే, మగపిల్లోడాడు ఆడేం చేస్తాడు? మగపిల్లోడు ఆడపిల్లలు లేదు ఈ రోజుల్లోనే. ఒకప్పుడు పరిస్థితులే. ఇప్పుడు ఆడపిల్ల పని మగపిల్ల పని సమానం అయిపోయిందండి. ఇద్దరు కలిసి చేసే రోజులండి. అందుకే ఆడపిల్లలకు మాత్రమే పనులు చెప్పడం, మగపిల్లలకే చెప్పకపోవడం అలాంటివి ఏం చేయకూడదు. ఎందుకంటే పని రావడం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. వాళ్ళకే మంచిది, వాళ్ళకే మంచిది. అలాగా ఆడపిల్లైనా మగపిల్లైనా కూడా మీరు ఏం చేయాలి? సమానంగా
ప్రతిదీ నేర్పించాలండి. నేనైతే అలాగే చూసుకునేదాన్ని. ఆడపిల్లలని ఒకలాగా, మగపిల్లడని ఒకలాగా చూసేదాన్ని కాదు. ముగ్గురు సమానమే. ఆడపిల్లేంటి, మగపిల్లోడేంటి, ముగ్గురు దేవుడు ఇచ్చిన బిడ్డలే కదా. దేవుడు మన చేతిలో పెడితే వాళ్ళు మనకు బిడ్డలు అయ్యారు. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం మన చేతిలో పెట్టాడు మన బిడ్డల్ని. ఆ బిడ్డల్ని తర్ఫీదిచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళ కొరకు శ్రమ పడాలండి మనం బాగా. ప్రార్థనకి పరిస్థితులు మారిపోతాయండి. దేనివల్ల అయినా మారకపోవచ్చు, కానీ ప్రార్థనకి పరిస్థితులు మారిపోతాయి. మన వల్ల కానీ దేవుడు చేస్తాడండి. మనం ఏది చేయలేకపోతున్నామో అది దేవుడు చేస్తాడు. అందుకే తల్లులుగా మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. మీరు ఒక బాధ్యత కలిగిన తల్లిగా మీరు ఉండాలి. ఒక భార్యగా, ఒక తల్లిగా, అలాగే మందిరంలో మీరు ఒక బాధ్యత కలిగిన బిడ్డలుగా మీరు ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు వచ్చి ప్రార్థన చేయండి.